రెండు చేతులు చక్కగా పండాయమ్మా. నా పేరులో మాత్రమే బంగారం ఉంది, కానీ బాబుగారి మనసంతా బంగారం. నీకు దేవుళ్లాంటి భర్త వచ్చాడు, అందుకే చేతులు అంత ఎర్రగా పండాయి. రాజుగారు, నా మనసు బంగారమో కాదో తెలియదు గాని మీ మేనకోడలు మనిషే బంగారం. తన చేతుల్లో గోరింటాకు పండడం అంటే ఆ గోరింటాకుకే గౌరవం. ముసలి వస్తే ముసలి, ఎక్కడున్నావు నువ్వు? హలో బాబు. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే అండి. మీరు సెల్లో పెట్టిన మావాడికి బెయిల్ తీసుకొచ్చాను. వాణ్ణి ఈవ్ టీజింగ్ కేసులో అరెస్ట్ చేశాం. కోర్టులో సబ్మిట్ చేయకుండా స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వొద్దని స్వయంగా మా డిఐజీ గారే చెప్పారు. అవునా? ఆ డిఐజీ గారే ఫోన్ చేస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయండి. సార్. ఏంటయ్యా, ఎవరిని అరెస్ట్ చేసావు కనుకోవా? వాళ్ళు ఈవ్ టీచర్స్ సార్. మీరు చెప్పినట్టే యాక్షన్ తీసుకున్నాను సార్. నేను చెప్తే మాత్రం నీ బుద్ధి ఏమైంది? ఎవరిని పడితే వాళ్ళని లోపలేస్తావా? వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కోవా? ఆ సత్య సామాన్యమైన వ్యక్తి కాదు. తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? వెంటనే వాళ్ళని రిలీజ్ చేయి, లేదంటే నీ ఉద్యోగంతో పాటు నా జాబ్ కూడా పోతుంది. ఓకే సార్. అలాగే సార్. బెయిల్ పేపర్స్ ఇవ్వండి సార్. పదండి సార్. కానిస్టేబుల్, తాళాలు ఇవ్వయ్యా. సారీ సత్య గారు, మీరెవరో మాకు తెలియక తప్పు జరిగిపోయింది, ఏమనుకోకండి. బాబు, ఇక్కడ సైన్ చేయండి బాబు. ఏంటి బాబు ఇంత దాకా తెచ్చుకున్నావు? ముందే ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. సరే ఇదిగోండి, మీ డ్రెస్ తీసుకొచ్చాను, తీసుకోండి. నన్నే కొట్టి అండర్వేర్తో నించోబెట్టావు కదా, నిన్ను గుర్తు పెట్టుకుంటాను. సార్, మీరెవరో తెలియక. బాబు, సార్ మిమ్మల్ని అర్జెంటుగా ఇంటికి తీసుకురమ్మన్నారు. నాకు అంతకంటే ముఖ్యమైన ఒక పనుంది. కార్కి శివం. వద్దు బాబు, సార్ అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ముందు నన్ను అరెస్ట్ చేయించిన దాన్ని అంతు చూడాలి, ఆ తర్వాత ఇంటికి వస్తాను. ముందు కార్కి శివండి. వీడు అసలే మూర్ఖుడు, పైగా మృగం. అరెస్ట్ అయిన అవమానంతో ఏ అఘాయిత్యం చేస్తాడో ఏమో. కూర్చో. బంగారాజు, టిఫిన్ తీసుకురా.
రాజుగారు అమ్మా నాన్న ఎక్కడ? వాళ్ళు టిఫిన్ చేశారా? లేదు బాబు, పొద్దున్నే సిద్ధేంద్ర స్వామి దగ్గరికి వెళ్లారు. సిద్ధేంద్ర స్వామి? సిద్ధేంద్ర స్వామి వారికి జాతకాలు చూపించడానికి వెళ్లారు. ఎవరి జాతకాలు? అదే బాబు, ఇంద్రగారు అతిథి అమ్మగారి పెళ్లి కదా, వాళ్ళ జాతకాలు చూపించడానికి వెళ్లారు. జరగని పెళ్లికి జాతకాలు చూడడమేమిటో నేనెంత చెప్పినా వినకుండా వెళ్లారు. అయినా ఆ అనామకుడికి అష్టైశ్వర్యాలతో తొలతూగే అతిథికి పెళ్ళేంటో, ఈ జాతకాలు ఎలా కలుస్తాయో, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అదేంటమ్మా అలా అంటారు? ఈ పెళ్లి ఎలాగైనా జరిపించాలని ఆ అమ్మగారు అయ్యగారు జాతకాలు తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్లారు. ఆ స్వామీజీ గారు చాలా గొప్పవారంట కదా, ఆయనకు ఎన్నో మహిమలు శక్తులు కూడా ఉన్నాయంట.